Aquaculture Management, Cluster Elective Paper 8B2, Bacterial Disease. Yesterday we have seen some of the viral disease. Apart from today, we will see 7 bacterial disease of the fish. Major bacterial disease of fish. There are several bacterial disease of cultured fish and shellfish. And as mentioned earlier, many bacterial infections occur in association with viral diseases. As secondary infections, because of the association of different pathogens, the identity of diseases and description of causative organisms in the literature may appear confusing. నిన్న మనం వైరస్ డిసీజెస్ మనం చూసినప్పుడు వాటితో పాటుగా ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ కూడా కొన్ని వచ్చేదానికి అవకాశం కూడా ఉంది. అయితే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్తో కలిసి రావచ్చు, లేదా వాటికి తోడుగా ఇవి కలిసి అదర్ కాంప్లికేషన్స్ కూడా ఉండవచ్చు. ఇక్కడ షెల్ ఫిష్ కానీ, తర్వాత ఫిన్ ఫిష్ షెల్ ఫిష్ అంటే ఏం లేదమ్మా. ఫిన్ ఫిష్ అంటే ఫిన్స్ ఉండే చేపలు, షెల్ అంటే కర్పరం కలిగినవి, రొయ్యలు, పీతలు ఇలాంటివి మనం షెల్ ఫిష్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే వాటిల్లో ఒక డిసీజ్ మనం చూసినప్పుడు ఇంకో డిసీజ్కి ఫలానా అని వచ్చేదానికి కూడా మనకి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. వాటికి ఒక ఖచ్చితమైన పరీక్షలు డయాగ్నోసిస్ చేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ క్లాస్లో మనం కొన్ని బ్యాక్టీరియల్ డిసీజ్ ఏమున్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేది కూడా చూస్తాం. బ్యాక్టీరియల్ డిసీజ్ హ్యావ్ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అకర్ in both tropical and temperate climate aquacultures, while sanitation and prevention are the measures of choice to control the disease. There are proven chemotherapeutic agents that can be successfully used in treating many bacterial diseases when they occur. మనకి ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో ఆక్వాకల్చర్ వాతావరణానికి సంబంధించి ఎన్నో కూడా ఉన్నాయి. శానిటేషన్ అండ్ ప్రివెన్షన్. శానిటేషన్ అంటే పరిశుభ్రంగా ఉండడం, వాటిని రాకుండా రోగనిరోధక శక్తి పెంచుకుంటూ మనం వాటికి కావాల్సిన కంట్రోల్ మెథడ్స్ను మనం ఫాలో అవుతూ, కీమోథెరపిటిక్ ఏజెంట్స్ రసాయనికంగా ఉపయోగించే కొన్ని వీటికి చికిత్సకు ఉపయోగించే వాటిని మందులను మనం దీన్ని నయం చేయడంలో, బ్యాక్టీరియల్ డిసీజ్ని నయం చేయడంలో మనం వాడుతూ ఉంటాం. ఇది బ్యాక్టీరియల్ డిసీజ్ ఏమున్నాయో 1 by 1 చూద్దాం. మనం నేర్చుకోవాల్సినవి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలా. ఒకటి ఫురంకులోసిస్, FURUNCULOSIS, ఫురంకులోసిస్ అంటారు. తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు జాగ్రత్తగా చూడండి. ఫురంకులోసిస్, ఫురంకులోసిస్ వ్యాధి. ఈ వ్యాధి చాలా ఇంపార్టెంట్. ఈ 5 మార్క్స్కి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతూ ఉంటాడు ఫ్యూరంకులోసిస్. నెక్స్ట్ కాలంనారిస్ డిసీజ్. కాలంనారిస్ స్తంభాలు, కాలం అంటే స్తంభాలుగా శరీరం బద్దలుగా కూడా పగిలిపోతూ ఉంటుంది. ఇది చూద్దాం. నెక్స్ట్ బ్యాక్టీరియల్ గిల్ డిసీజ్, BGD, బ్యాక్టీరియల్ గిల్ డిసీజ్. గిల్ అంటే మొప్ప. ఈ మొప్ప ఏ విధంగా దెబ్బతిని వాటికి శ్వాసక్రియకు ఇబ్బంది జరిగి అవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ గిల్ రాట్, మొప్ప కుళ్ళు వ్యాధి అంటారు తెలుగులో, గిల్ రాట్. ఇది కూడా చూద్దాం. నెక్స్ట్ ఎంటరిక్ రెడ్ మౌత్ డిసీజ్, ERM. ఏంటది? ఎంటరిక్ రెడ్ మౌత్ డిసీజ్. నోరంతా కూడా రక్తంలాగా ఎరుపు రంగులో మారిపోయి ఇన్ఫెక్షన్ అయ్యి చేపలు చనిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ యాడ్వర్డ్ సిల్లోసిస్. ఈ యాడ్వర్డ్ సిల్లోసిస్ అనేది కూడా బ్యాక్టీరియల్ వల్ల జరిగే ఎక్కువ మొత్తంలో ఈ చేపలు ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ విబ్రియోసిస్. ఇందులో ప్రధానంగా మనం నేర్చుకోవాల్సింది కాలంనారిస్ అడుగుతుంటాడు, ఫురంకులోసిస్ అడుగుతుంటాడు,
విబ్రియోసిస్ అడుగుతూ ఉంటాడు. ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకదాని గురించి మనం నేర్చుకోవాలా. అసలు బ్యాక్టీరియల్ డిసీజ్, లిస్ట్ ఆఫ్ బ్యాక్టీరియల్ డిసీజ్ మీరు ఇందులో ఇంపార్టెంట్. ఫురంకులోసిస్, కాలమ్నారిస్, విబ్రియోసిస్, గిల్రాట్, ఈ 4 కూడా ఇంపార్టెంట్. మిగతావి అడుగుతూ ఉన్నాడు అప్పుడప్పుడు ఎగ్జామ్లో. బ్యాక్టీరియల్ గిల్ డిసీజ్ సాధారణంగా, తర్వాత ఎంట్రిక్ రెడ్ మౌత్ డిసీజ్ కూడా అడుగుతూ ఉంటాడు. అయితే ఈ 7 డిసీజెస్ బ్యాక్టీరియల్ కింద మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్: ఫురంకులోసిస్, కాలమ్నారిస్ డిసీజ్, బ్యాక్టీరియల్ గిల్ డిసీజ్ BGD, గిల్రాట్, ఎంటరిక్ రెడ్ మౌత్ డిసీజ్ ERM, ఎడ్వర్డ్ సిల్లోసిస్, విబ్రియోసిస్. ఈ 7 ఒక్కొక్క దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. Furunculosis is a septicemic bacterial disease occurring mainly in salmonids. ఇవి ఎక్కువగా సాల్మాన్ చేపలకు, సాల్మోనాయిడ్ కుటుంబానికి చెందిన చేపలకు ఇది ఎక్కువగా వస్తుంది. ది డిసీజ్ హ్యాస్ ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆల్సో ఇన్ఫెక్ట్స్ మెనీ స్పీసీస్ ఆఫ్ కోల్డ్ వాటర్ అండ్ వార్మ్ వాటర్ ఫిషెస్. ఇది ఎక్కువగా మంచినీటిలో కానీ వేడి నీటిలో కానీ నివసించే చేపలకు ఇది వస్తుంది. ముఖ్యంగా సాల్మన్ చేపలకు ఇది వస్తుంది. ది నేమ్ ఫ్యూరంకులోసిస్ is derived from furunculus of bristles or blisters that occur on the skin of infected fish. ఈ డయాగ్రామ్ చూపిస్తాను. ఆ డయాగ్రామ్లో చూడండి, ఆ చర్మం అంతా కూడా మీకు ఒక దారాలుగా బ్రిజిల్స్గా అవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా చూశారు కదా, ఈ విధంగా వచ్చి అదంతా డ్యామేజ్ కావడం, శరీరం అంతా కూడా బ్రిస్టల్స్ లాగా ఈ విధంగా వచ్చి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇది ఫురంకులస్ అనే ఇన్ఫెక్టెడ్ ట్రౌట్ ఫిష్లో ఇది ఈ విధంగా ఇన్ఫెక్ట్ అయ్యింది. Skin of infected fish, but this is not a sure sign of the disease in furunculus, can occur in other types of infection as well. And also అంటే ఇది వచ్చినంత మాత్రానే అదే అని గ్యారంటీ కాదు. ఇన్ అక్యూట్ కేసెస్ ఆఫ్ ఫురంకులస్ మే నాట్ బి ప్రజెంట్. అది 2 టైప్స్ ఉంటాయి ఒక డిసీజ్ని కనిపెట్టాలంటే: అక్యూట్, క్రానిక్. అక్యూట్ అంటే స్వల్పకాలికం, రీసెంట్గా వచ్చింది. క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా ఉండేవి, అంటే చాలా రోజుల నుంచి ఉంటే దాన్ని క్రానికల్ అంటారు. అక్యూట్ అంటే స్వల్పకాలికం, త్వరగా అంటే నిన్న మొన్న ఒక వారం రోజుల ముందు వస్తే అది అక్యూట్ అని, ఒక 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, సంవత్సరం నుంచి ఉంటే అది క్రానికల్ అని, డిసీజ్ని బట్టి ఇట్ట మనం దాన్ని పేరు పెట్టుకోవడం జరుగుతుంది. ది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియం ఏరోమోనాస్ సాల్మోనిసైడా, ఏరోమోనాస్ సాల్మోనిసిడా, ఇది గుర్తుపెట్టుకోండి. దీని కాజెటివ్ ఏజెంట్ వచ్చి, అందుకే దీన్ని రెడ్ కలర్లో పెట్టాను, దీన్ని నోట్ చేసుకోండి. ఫ్యూరంకులోసిస్కి కాజెటివ్ బ్యాక్టీరియం ఏది అంటే, ఈ ఫ్యూరంకులోసిస్ని కలిగించే బ్యాక్టీరియం ఏది అంటే, అట్లీస్ట్ ఈ డిసీజ్ పేరు, దాన్ని కలిగించే ప్యాథోజన్ పేరు అన్న మనం గుర్తుపెట్టుకొని రాస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1-2 కరెక్ట్ పాయింట్ రాసేదానికి మనకు ఛాన్స్ ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియం, దట్ ఈస్ AEROMONAS, ఏరోమోనాస్ సాల్మోనిసైడా. ఈ ఏరోమోనాస్ సాల్మోనిసైడా విచ్ ఈస్ ది కాజిటివ్ ఏజెంట్, అంటే ఈ వ్యాధిని కలిగించేది, మే సర్వైవ్ ఫర్ డేస్ ఆర్ వీక్స్ ఇన్ వాటర్. ఇది కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు నీటిలో జీవిస్తుంది. బట్ కెనాట్ పర్సిస్ట్ ఇండిఫినిట్లీ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ క్యారియర్ ఫిష్. అయితే ఇది వాహకంగా ఉండే కొన్ని చేపల్లో ఇది ఖచ్చితంగా అనేది ఉంటుందన్నమాట. ఇది ఆబ్సెన్స్ ఆఫ్ క్యారియర్ ఫిష్ అంటే ఈ బట్ కెనాట్ పర్సిస్ట్ ఇండిఫినిట్లీ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ క్యారియర్ ఫిష్, ఇది మనం ఖచ్చితంగా చెప్పలేం. ఈ యొక్క వాహక చేపలు కొన్ని ఉంటాయి, ఇది మిగతా వాటికి కూడా అంటించుకుంటూ, మిగతా చేపలకు కూడా, చెరువులో ఉండే చేపలన్నిటికి కూడా ఇది అంటిస్తూ ఉంది. ది క్లాసిక్ సాల్మోనాయిడ్ ఫురంకులోసిస్ is caused by strains of Aeromonas salmonicida which produce brown pigment on bacteriological media. ది అల్సర్ డిసీజ్ ఇన్ గోల్డ్ ఫిష్, ఇది గోల్డ్ ఫిష్లో ఒక చర్మాన్ని అంతా కూడా తినేస్తుంది అనమాట. ది కార్ప్
erythrodermatitis and certain disease conditions in some other warm water fishes are consequences of infections with strains of subspecies of Aeromonas salmonicida which do not produce such brown pigment. అంటే వీటికి ఒక గోధుమ వర్ణంలో ఉండే వర్ణకం అనేది ఉంటుంది. అది మిగతా రకాల చేపలకు కూడా వీటి కాన్సిక్వెన్సెస్ ఫలితాలు అంటే వీటి యొక్క ఇది ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఈ ఎలా ఉంటుందనే దానికి ఇక్కడ చెప్పాడు. ఎరిథ్రోడర్మటైటిస్ కానీ డిసీజ్ కండిషన్స్ సమ్ వామ్ వాటర్ ఫిషెస్లో ఇవన్నీ కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియం ఏరోమోనస్ సాల్మోనిసైడా అనేది ఉంటుంది. అది ఫురంకులోసిస్ కలిగించే వ్యాధిని కలిగించే బ్యాక్టీరియం ఏరోమోనస్ సాల్మోనిసిడా ఇన్ఫెక్టెడ్ ట్రౌట్ ఫిష్. Positive diagnosis has to be based on isolation and identification of the causative agent. మనం ఏదైతే వ్యాధి సోకిన చేపను క్వారంటైన్ పాండ్లోకి మార్చుకొని లేదా దాన్ని ఐసోలేట్ చేసి దాన్ని మనం పరీక్ష చేయాల్సి ఉంటుంది. ది ఆర్గానిజం ఇస్ టిపికల్లీ ఏ గ్రామ్ నెగటివ్ నాన్ మోటైల్ రాడ్ దట్ ఫర్మెంట్స్ సెలెక్టెడ్ కార్బోహైడ్రేట్స్, produce cytochrome oxidase and yields a water soluble brown pigment and several types of isolation agar. ఇక్కడ దీన్ని మనం కల్చర్ చేస్తాం. ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ని మనం కనుక్కోవాలంటే దాన్ని తీసుకుని ఒక గ్రామ్ నెగిటివ్ నాన్ మొటైల్ రాడ్ దట్ ఫెర్మెంట్స్ సెలెక్టెడ్ కార్బోహైడ్రేట్స్ ప్రొడ్యూస్ సైటోక్రోమ్ ఆక్సిడేస్. అదే ఒక ఎంజైమ్. సైటోక్రోమ్ ఆక్సిడేస్ ఈజ్ ఏ ఎంజైమ్ అండ్ yields a వాటర్ సాల్యుబుల్ బ్రౌన్ పిగ్మెంట్ అండ్ సెవరల్ టైప్స్ ఆఫ్ ఐసోలేషన్ అగర్. దీన్ని ఒక అగర్ అనే ద్రావకంలో కల్చర్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫిగర్ 2లో ఎలా ఉంటుందంటే ఒక పెట్రీ డిష్లో ఇవన్నీ తీసుకొని చూడండి. ప్రొడక్షన్ ఆఫ్ బ్రౌన్ పిగ్మెంట్ అండ్ అగర్ ప్లేట్స్ ఇనాకులేషన్ విత్ ఏరోమోనాస్ సాల్మోనిసైడా. నోట్ ది ఆబ్సెన్స్ ఆఫ్ పిగ్మెంట్ ఆన్ ది లోయర్ లెఫ్ట్. ఇక్కడ కింద దాంట్లో మనకి లెఫ్ట్ సైడ్ ఉండే దాంట్లో పిగ్మెంట్ కనపడడం లేదు, అందుకే ఇది ఫ్రెష్గా ఉంది. ది అదర్ ప్లేట్స్ ఎగ్జిబిట్ వేరింగ్ జోన్స్ ఆఫ్ గ్రోత్ ఇన్హిబిషన్ కాజ్డ్ బై డిఫరెంట్ యాంటీబయాటిక్స్. ఇక్కడ మనం డిఫరెంట్ యాంటీబయాటిక్స్ యూజ్ చేసినప్పుడు ఈ విధంగా అవన్నీ కూడా పిగ్మెంటేషన్ అనేది కనిపిస్తుంది. దీంట్లో మాత్రం పిగ్మెంటేషన్ కనపడడం లేదు. ఇది కల్చర్ మెథడ్స్లో మనం పెట్రీ డిష్లో దాన్ని తీసుకున్నప్పుడు ఇలా జరుగుతుంది అనమాట. But a special care is recommended in identifications as a number of atypical achromogenic variants have been reported. Asymptomatic carriers are very difficult to detect. To establish the absence of carriers in a broodstock, the use of serum agglutination techniques or corticosteroid techniques might have to be employed. This research is done by Bullock and Stuck in 1975. Agglutination techniques కానీ కార్టికోస్టీరాయిడ్ టెక్నిక్స్ కానీ వీటిని మనం కనుక్కోవడానికి జనరల్గా దాన్ని డయాగ్నోస్ చేయడానికి ఆ వ్యాధి ఫలానా వ్యాధి అని కనుక్కోవడానికి వీటి ద్వారా మనం తెలుసుకొని వాడతాం అన్నమాట. ఇది డయాగ్రామ్. The incubation period for acute cases is probably 2 to 4 days. ఇది 2 నుంచి 4 రోజుల వరకు ఇంక్యుబేషన్ అవుతుంది. బట్ ఇట్ chronic cases the period may be extended by several weeks at lower temperatures. Furunculosis is usually seasonal with peak ఇన్సిడెన్స్ డ్యూరింగ్ ది మిడ్ సమ్మర్ మంత్స్ ఆఫ్ జూలై అండ్ ఆగస్ట్. ఇది జూలై ఆగస్టు నెలల్లో ఎక్కువగా ఇది బాగా ఇంక్యుబేట్ అవుతూ ఉంటుంది. అంటే జూలై ఆగస్ట్ నెలలో అనుకూలమైన పరిస్థితి. ఇన్ కార్ప్ ఎరిథ్రోడెర్మటైటిస్ అండ్ గోల్డ్ ఫిష్ అల్సర్ డిసీజ్ క్లినికల్ సైన్స్ అపియర్ ఫస్ట్ ఓన్లీ ఆన్ ది స్కిన్. వీటన్నిటి కూడా మొట్టమొదట చర్మం మీద మాత్రమే కనిపిస్తుంది. స్మాల్ లోకల్ ఎరోషన్స్ surrounded by an inflamed reddish zone developed gradually into large and sometimes deep ulcers. స్కిన్ పైన అంతా కూడా ఒక రకమైన పుండ్లు అల్సర్స్ ఏర్పడుతుంది. ఇక్కడ సీరియస్లీ ఎఫెక్టెడ్ మోరిబండ్ ఫిషెస్ ఆల్సో హ్యావ్ మోరిబండ్ ఫిషెస్ మీద ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ప్రొట్రూడింగ్ ఐస్ అంటే ప్రొట్రూడింగ్ అంటే బయటకు చొచ్చుకొని వచ్చిన కన్నుగుడ్లు, ఫ్లూయిడ్ ఇన్ ది బాడీ క్యావిటీ,
శరీరం అంతా నీరులాగా ఉండి ఉబ్బినట్టుగా ఉండడం. అండ్ ఎడిమోటోస్ ఆర్గాన్స్ అంటే శరీరం అంతా కొన్ని అవయవాల్లో నీరు చేరిపోవడం, ఇవన్నీ కూడా దాని లక్షణాలుగా మనం చెప్పవచ్చు. ది causal agent can be isolated from the inflamed skin. Fish which recover from the disease can have scars on the skin. Epizootix can be treated with medicated feeds. Terramycin, it is antibiotic. Oxytetracycline, ఇది ఓల్డెస్ట్ యాంటీబయాటిక్. దీన్ని కనుక్కుంది మన భారతదేశం. అతను ఎల్లాప్రగడ సుబ్బారావు, వైవి సుబ్బారావు. ఈ ఎల్లాప్రగడ సుబ్బారావు కనుక్కున్నాడు దీన్ని మొట్టమొదట. అయితే దీన్ని ఇంత ముందు వాడేవాళ్ళు. ఎల్లో కలర్లో ఉంటుంది ఇది టెర్రామైసిన్. దీన్నే ఆక్సిటెట్రాసైక్లిన్ అని కూడా అంటారు. దీన్ని మేతలో కలిపి ఇవ్వడం వల్ల ఈ వ్యాధి తగ్గే అవకాశం ఉంది. యాడెడ్ టు ఫీడ్ ఎట్ ది రేట్ ఆఫ్ 3 grams per 45 kg ఆఫ్ ఫిష్. ఒక 45 kgs ఫిష్కి 3 గ్రాముల ఈ యొక్క టెట్రాసైక్లిన్ లేదా టెర్రామైజన్ మనం కలిపి వాడవచ్చు. క్యాన్ బి అడ్మినిస్టర్డ్ డైలీ ఫర్ 10 days. ఇది ఒక 10 రోజుల వరకు వాడితే ఈ వ్యాధి నయమయ్యే అవకాశాలు ఉన్నాయి. ది రికమెండెడ్ డోసేజ్ ఆఫ్ సల్ఫామెరజైన్ ఈజ్ 5 to 10 grams ఆఫ్ 45 kg ఆఫ్ ఫిష్. ఇవన్నీ కూడా డయాగ్నోస్లో మనం వాడే మందులు. వాటి ఏమేమి డ్రగ్స్ మనం వాడితే ఆ డిసీజ్ చనిపోతుంది అనే దానికి మనం సల్ఫామైడ్ డ్రగ్స్ కానీ టెర్రామైజన్ ఇవన్నీ కూడా ఫీడ్లో కలిపి వాడాలి. సల్ఫోనమైడ్స్ ఆర్ నైట్రోఫ్యూరాన్స్ కెన్ ఆల్సో బి యూజ్డ్. సల్ఫోనమైడ్ డ్రగ్ కానీ తర్వాత నైట్రోఫ్యూరాన్స్ కానీ మనం వాడవచ్చు. ఇవన్నీ కూడా యాంటీబయాటిక్స్. ఇట్ షుడ్ బి రిమెంబర్డ్ హౌఎవర్ దట్ ఇన్ some areas stock have developed resistance to terramycin and sulfamerazine, probably due to the feeding of low levels of these antibiotics as prophylactic measures. Prophylactic అంటే డయాసిస్ డిసీజ్ని తగ్గించేదానికి మనం చికిత్స, దాన్ని ప్రొఫైలాక్సిస్ ఆర్ ప్రొఫైలాక్టిక్ మెజర్స్ అంటారు. అంటే ఏదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తే దట్ ఈస్ కాల్డ్ ప్రొఫైలాక్టిక్ మెజర్. ఇక్కడ మనం ఏమేమి వాడాము? టెర్రామైసిన్ వాడవచ్చు, తర్వాత సల్ఫోనమైడ్స్ వాడవచ్చు, నైట్రోఫ్యూరాన్స్ వాడవచ్చు. ఇవన్నీ కూడా యాంటీబయాటిక్స్. తర్వాత సల్ఫామెరజైన్, తర్వాత టెర్రామైసిన్, టెట్రాసైక్లిన్ ఇవన్నీ కూడా సినానిమల్ డ్రగ్. సల్ఫోనమైడ్స్, నైట్రోఫ్యూరాన్స్ ఇవన్నీ కూడా ఫీడ్లో కలిపి వాడాలి. నెక్స్ట్ డిసీజ్ ఈజ్ కాలమ్నార్ డిసీజ్. ఈ కాలమ్నారిస్ డిసీజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. ఇట్ ఈస్ ఎ బ్యాక్టీరియల్ డిసీజ్ అకర్ ఇన్ అక్యూట్ ఆర్ క్రానిక్ ఫామ్ ఇన్ బోత్ కోల్డ్ వాటర్ అండ్ వార్మ్ వాటర్ ఫిషెస్ వరల్డ్ వైడ్. చూడండి, కాలమ్నారిస్ వ్యాధి అనేది స్వల్పకాలికంగా కానీ దీర్ఘకాలికంగా కానీ చల్ల నీళ్ళలో ఉండే వాటికి కానీ వేడి నీటిలో ఉండే వాటికి కానీ వచ్చే వ్యాధి. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని చేపల్లో వస్తుంది. అండ్ ఈజ్ కాజ్డ్ బై ది బ్యాక్టీరియం ఫ్లెక్సీబ్యాక్టర్ కాలమ్నారిస్. ప్లీజ్ రిమెంబర్, దీన్ని కలిగించే బ్యాక్టీరియం పేరు ఇది రెడ్ మార్క్లో పెట్టిన ఫ్లెక్సీబ్యాక్టర్ కాలమ్నారిస్. ఫ్లెక్సీబ్యాక్టర్ కాలమ్నారిస్ అనే ఒక బ్యాక్టీరియం ఈ కాలమ్నారిస్ వ్యాధిని కలిగిస్తుంది. ఈ కాలమ్నారిస్ వ్యాధి ఎలా ఉంటుందో చూడండి. ఇదిగో డయాగ్రామ్. అంటే శరీరం అంతా స్తంభాలుగా బద్దలుగా పగిలిపోయి ఉంటుంది. గిల్ ఆఫ్ కామన్ కార్ప్ ఇన్ఫెక్టెడ్ విత్ విరులెంట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లెక్సీబ్యాక్టర్ కాలమ్నారిస్ షోయింగ్ అడ్వాన్స్డ్ లీజన్స్. చూడండి, దీంట్లో అంతా కూడా ఈ ఫ్లెక్సీబ్యాక్టర్ కాలమ్నారిస్ ఇదంతా లీషన్స్ అంటే పగుళ్ళు. ఈ యొక్క క్రాక్స్ వచ్చేసింది స్కిన్ అంతా కూడా. ఈ గిల్ కార్ప్ చేపకి ఈ విధంగా జరిగిందనమాట. స్ట్రెయిన్స్ ఆఫ్ హై అండ్ లో విరులెన్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. ది హైలీ విరులెంట్ ఫార్మ్ అటాక్స్ ది గిల్ tissue and the less virulent ones are primarily responsible for cutaneous infection. కొన్ని ఈ పైన బాహ్య చర్మం మీద కూడా ఇన్ఫెక్షన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఇది కాలమ్నారిస్, ఫ్లెక్సీబ్యాక్టర్ కాలమ్నారిస్. ప్లీజ్ రిమెంబర్, మనకి దీన్ని కలిగించే వ్యాధి కాలమ్నారిస్ని కలిగించే వ్యాధి ఫ్లెక్సీబ్యాక్టర్ కాలమ్నారిస్ అనే బ్యాక్టీరియం.
శరీరం అంతా కూడా స్తంభాల్లాగా లీజర్స్ అంటే పొగుళ్ళు వచ్చేస్తుంది. ది ఫస్ట్ సైన్ ఆఫ్ ది డిసీజ్ మే బి ది అపియరెన్స్ ఆఫ్ డిస్కలర్డ్ గ్రే ప్యాచెస్ ఇన్ ది డార్సల్ ఫిన్ ఏరియా. డార్సల్ ఫిన్ ఏరియాలో అంటే ఉదర ఫిన్స్ అంటే వాటిని మనం మామూలుగా ఈ యొక్క భాగంలో ఫిన్ ఏరియాలో ఇది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. గ్రే ప్యాచెస్ ఈ మొప్ప భాగంలో అది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. వాజం, ఫిన్ అంటే వాజం, ఇవి గమనానికి తోడ్పడతాయి. ఫిన్స్ ఆర్ యూజింగ్ ఫర్ లోకోమోషన్ ఇన్ ఫిషెస్. ది ఫస్ట్ సైన్ ఆఫ్ ది డిసీజ్ మే బి ది అపియరెన్స్ ఆఫ్ డిస్కలర్డ్ గ్రే ప్యాచెస్. శరీరంలో ఉండే గ్రే కలర్లోకి ఇవి మారడం, ఆ తర్వాత ఈ యొక్క వాజ భాగంలో ఉదర వాజంలో ఇది ఎక్కువగా ముందు కనిపిస్తుంది. దీస్ లీజన్స్ గ్రో అండ్ ఎక్స్పోజ్ ది అండర్లయింగ్ మజిల్ టిష్యూ. ఇది అలాగా కండర భాగాలకు వ్యాపిస్తుంది. ది లీజన్స్ ఆర్ ప్రామినెంట్ ఇన్ మౌత్ అండ్ హెడ్. ఎక్కడ ఎక్కువగా ఉంటాయి? నోరు, తల భాగంలో ఎక్కువగా ఉంటాయి. అండ్ మే బికమ్ ఎల్లో అండ్ క్రేటర్డ్. అక్కడి నుంచి పసుపు రంగులోకి ఇదంతా కూడా శరీరం అంతా వ్యాపిస్తుంది. ది ఇన్ఫెక్షన్ ఆఫ్ విరులెంట్ స్ట్రైన్స్ కాజ్ గిల్ రాట్ కండిషన్. ఇది ఇలాగే ఉంటే ఇంకొక రవంత బాగా ముదిరి మొప్పకుళ్ళు వ్యాధి కూడా ఇది కారణమవుతుంది. అలా వ్యాపించి గిల్ రాట్ అంటే మొప్ప భాగం కూడా కుళ్ళిపోయి చాలా ఇబ్బంది పడతాయి. వేరాజ్ ది systematic infections by less virulent strains may not show in any external signs. చూడండి, సైన్స్ అంటే వాటి లక్షణాలు, గుర్తులు, ఇంకేం లేదు. SIGN సైన్ అంటే గుర్తు. క్యూటేనియస్ ఇన్ఫెక్షన్ ఆర్ ప్రివలెంట్ అమాంగ్ మోస్ట్ స్పీసీస్ ఆఫ్ ఫిష్. ఏ preliminary diagnosis of the disease can be made based on the detection of long, slender, gram-negative rods in smear of gills or scrapings from cutaneous lesions. ఇక క్యూటేనియస్ లీషన్స్లో ఎలా ఉందో చూసారా? ఇవన్నీ కూడా స్తంభాలుగా ఉంటాయి. ఈ శరీరం అంతా కూడా ఇలాంటి బద్దలుగా పగిలినట్టుగా కనిపిస్తుంది, కాలమ్స్ లాగా. వీటి నుంచి నీరు గారడం, కొన్ని ద్రవాలు రావడం, ఇన్ఫెక్షన్ రావడం, ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. ఫ్లెక్సీబ్యాక్టర్ కాలమ్నారిస్, ది క్యాజువల్ ఏజెంట్ ఆఫ్ కాలమ్నారిస్ డిసీజ్. The cutaneous infections are prevalent among most species of fish. A preliminary diagnosis of disease can be made based on the detection of long, slender, gram-negative rods in smear of gill or scraping from cutaneous lesions. The diagnosis can be confirmed by isolation of the organism on cytophaga medium. సైటోఫాగా మీడియంలోకి దీన్ని వేరు చేసి తీసుకోవాలా. అయితే ఈ కాలనీస్ని మనం డెవలప్ చేసి ఈ కాలమ్నారిస్ ఎగ్జిబిట్ అయిన తర్వాత రఫ్ రైజాయిడ్ మార్జినేటెడ్ గ్రోత్ అండ్ టెండ్స్ టు ఎక్స్టెండెడ్ ఇంటూ ది అగర్. దాన్ని మనం ఇదంతా కల్చర్ మీడియంలో ఆ డిసీజ్ని మనం డయాగ్నోస్ చేసేదానికి ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఇలాగనే కల్చర్ చేసి మనం కనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా వెంటనే మనకి ఫలానా అని చెప్పలేము. ఎందుకంటే కల్చర్ మీడియంలో బ్యాక్టీరియల్ డిసీజ్ కానీ వైరల్ డిసీజెస్ కానీ మనం చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది మనం గమనించాలి. ఫ్లెక్సీబ్యాక్టర్ కాలమ్నారిస్, ది క్యాజువల్ ఏజెంట్ ఆఫ్ కాలమ్నారిస్ డిసీజ్. ఇక్కడ చూడండి మీరు. Infected fish with gill or cutaneous lesions serve as a source of infection. Fish under stress due to elevated temperatures and crowding are susceptible to infection. అంటే దీనికి లోబడిపోతాయి, ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్కి లోబడిపోతాయి. ది పీరియడ్ బిట్వీన్ ఎక్స్పోజర్ అండ్ అవుట్బ్రేక్ ఆఫ్ ది క్లినికల్ డిసీజ్ వేరియస్. అంటే ఈ ఒక్కోదానికి ఒక విధంగా వైవిధ్యాలు ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ది విరులెన్స్ ఆఫ్ ది బ్యాక్టీరియల్ స్ట్రెయిన్ అండ్ ది ambient వాటర్ టెంపరేచర్. హై విరులెన్స్ స్ట్రెయిన్స్ మే
ఇండ్యూస్ అక్యూట్. ఒక్కోసారి ఒక్క స్ట్రెయిన్ బట్టి ఆ యొక్క సివియారిటీ అనేది ఉంటుంది. డిసీజ్ విత్ ఇన్ 24 hours, whereas less virulent forms may require from 48 hours to several weeks. The disease definitely has a pronounced seasonal occurrence and is concentrated during the warm summer months. ఇవన్నీ కూడా డిఫరెంట్ సీజనల్గా ఉంటాయి. ఒక్కోసారి కోల్డ్ టెంపరేచర్స్లో కొన్ని బాగా స్ప్రెడ్ అవుతాయి, కొన్ని వార్మ్ సమ్మర్ మంత్స్లో కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అవాయిడెన్స్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆఫ్ డిసీజ్, యూస్ డిస్ఇన్ఫెక్టెడ్ వాటర్ సప్లైస్. చూడండి, వాటర్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్. రిడ్యూస్ పాపులేషన్ డెన్సిటీ, అంటే ఎక్కువగా వదలకుండా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక పాండ్లో 10,000 కెపాసిటీ ఉండేది మనం 20,000 అంటే డబుల్గానే వదిలితే డెన్సిటీ అంటారు దాన్ని. అంటే ఎన్ని వదలాలా అన్ని వదలాలి. అందుకంటే ఎక్కువగా మనం చేపలను అందులో వదిలిపెట్టడం వల్ల డెన్సిటీ పెరిగిపోయి ఎక్కువగా వ్యాధులను బారిన పడే అవకాశం ఉంది. లో టెంపరేచర్స్, మెయింటెనెన్స్ ఆఫ్ లో టెంపరేచర్ ఇన్ కేస్ ఆఫ్ కోల్డ్ వాటర్ బిలో 13 degrees యాజ్ పాసిబుల్ మీన్స్ ఆఫ్ ప్రివెంటింగ్ ది డిసీజ్. చూడండి, ఇప్పుడు హయ్యర్ టెంపరేచర్లో స్ప్రెడ్ అవుతుంటే లో టెంపరేచర్ తీసుకురావడం. ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్స్ కెన్ బి అడాప్టెడ్ వెన్ అదర్ మెజర్స్ ఆర్ నాట్ ఫీజిబుల్. బ్యాథ్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఫర్ 20 minutes ఎట్ 33 ppm. కాపర్ సల్ఫేట్ ద్రావణంలో 20 నిమిషాలు దీన్ని ఉంచడము. ఆర్ పొటాషియం పర్మాంగనేట్లో దీన్ని ఇండెఫినెట్ పీరియడ్స్ హ్యావ్ బీన్ రికమెండెడ్. అంటే డిఫరెంట్ టైమింగ్స్లో అంతాన్ని ఖచ్చితంగా చెప్పకుండా వీటికి జనరల్గా మనం పొటాషియం పర్మాంగనేట్ని, కాపర్ సల్ఫేట్ని పాండ్లో మనం చల్లుతూ ఉంటాం. బట్ కేర్ షుడ్ బి టేకెన్ ఇన్ దేర్ అడ్మినిస్ట్రేషన్. అయితే ఇది వేసేటప్పుడు డోసేజ్ కరెక్ట్గా ఉండాలి. ఏదైనా ఎక్కువ కానీ డోసేజ్ కానీ మనం చల్లితే అవి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అంటే ఆరోగ్యవంతమైనవి కూడా చనిపోతాయి కాపర్ సల్ఫేట్కి, పొటాషియం పర్మాంగనేట్ ఓవర్ డోస్ వాడినప్పుడు. సిన్స్ దీస్ కెమికల్స్ కెన్ బి టాక్సిక్ సర్టెన్ స్పీసీస్ ఇన్ సాఫ్ట్ వాటర్స్. అయితే ఈ కెమికల్స్ అన్నీ కూడా విష పదార్థాలుగా ఉన్నాయి. సచ్ బాత్స్ హ్యావ్ ఆల్సో బీన్ రికమెండెడ్ ఇన్ కీమోథెరపీ ఆఫ్ ది డిసీజ్. బిసైడ్స్ కాపర్ సల్ఫేట్, పొటాషియం పర్మాంగనేట్, quaternary ammonium compounds at a dose of 2 to 3 ppm in 1 hour flow through treatments have been reported to be effective for సాల్మోనాయిడ్స్. ఈ సాల్మోనాయిడ్ చేపల్లో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అయితే వీటిని ఒక తొట్టిలో తీసుకొని ఈ స్పెసిఫైడ్ కెమికల్స్ని మనం మిక్స్ చేసి అందులో ఒక అర్ధ గంట కానీ 20 నిమిషాలు కానీ ఉంచి తర్వాత వదిలేస్తూ ఉంటారు. అంటే ఈ లోపల బ్యాక్టీరియం చనిపోతుంది అనమాట. ఆక్సిటెట్రాసైక్లిన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ది ఫుడ్ ఎట్ ది రేట్ ఆఫ్ 4 grams per 45 grams of fish. చూడండి, ఒక 45 గ్రాముల ఫిష్కి ఈ 4 grams ఉండే ఈ ఆక్సిటెట్రాసైక్లిన్ ఫీడ్ కలిపి మనం ఇస్తాం. తర్వాత ఫెడ్ ఎట్ 3% బాడీ వెయిట్ పర్ డే, అంటే 3% బాడీ వెయిట్కి పర్ డే మనం దీన్ని ఇస్తూ ఉంటాం. ఈజ్ ది యూజువల్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ రికమెండెడ్ టు అకంపనీ బై ది కెమికల్ బేత్ ట్రీట్మెంట్. అయితే ఈ యొక్క మందు ద్రావణాల్లో వీటిని మునిగించడం, కొన్ని యాంటీబయాటిక్స్ ఆహారం ద్వారా ఫీడ్లో కలిపి ఇవ్వడం, ఇవన్నీ జనరల్గా చేసే పనులే. అవన్నీ ఈ బ్యాక్టీరియల్కి డిసీజ్కి అయితే మనం ఇంకా కూడా సున్నం చల్లడం, జియోలైట్ చల్లడం, ఈ కాపర్ సల్ఫేట్ చల్లడం, ఫార్మాలిన్ చల్లడం, ఇవన్నీ కూడా పాండ్స్లో వాడుతూ ఉంటాం అన్నమాట యాంటీబయాటిక్ ట్రీట్మెంట్లో. నెక్స్ట్ థర్డ్ వన్, బ్యాక్టీరియల్ గిల్ డిసీజ్, BGD. Bacterial gill disease is an external infection of hatchery reared salmonid and occasionally of intensively reared warm water species. ఈ హ్యాచరీలో కానీ పెంచే వాటికి సాల్మోనాయిడ్ ఫిషెస్కి అకేషన్గా ఇది వస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడో రేర్గా ఇది వస్తుంది. ఇట్ అపియర్స్ టు బి కాజ్డ్ బై 1 or more స్పీసీస్ ఆఫ్ ఫిలమెంటస్ బ్యాక్టీరియా ఇంక్లూడింగ్ ఫ్లావోబాక్టీరియం స్పీసీస్. దీన్ని కలిగించేది ఫ్లావోబాక్టీరియం స్పీసీస్. ఎలా ఉంటుందంటే శరీరం అంతా కూడా ఇది ఒక తంతువులాగా వస్తుంది అనమాట. లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిలమెంటస్ బ్యాక్టీరియా క్యాన్ బి అబ్జర్వ్డ్ ఆన్ ది గిల్.
ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది గిల్ రీజియన్, ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఆక్సిజన్ అనేది వీటికి అందుతూ ఉంటుంది, ఎక్కువగా ఇన్ఫెక్షన్ అయ్యే ఏరియా కూడా, కాబట్టి గిల్కి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అకంపెనీడ్ బై ఫ్యూజింగ్ అండ్ క్లబ్బింగ్ ఆఫ్ ది గిల్ ఫిలమెంట్స్, అదంతా కూడా మొప్పనంతా కూడా ఈ ఫిలమెంట్ పోయి దానికి అడ్డుపడి మొప్పనంతా కూడా మూసివేస్తాయి. ది డిసీజ్ జనరల్లీ అక్కర్ ఫాలోయింగ్ ది డిటరియోరేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. డిటరియోరేషన్ అంటే తగ్గిపోవడం, నాశనం కావడం. ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అంటే ఆ చెరువులు, ఆ చేపల చెరువులో పర్యావరణ పరిస్థితులన్నీ కూడా పొల్యూషన్ అయిపోవడం, బ్లాక్గా మారిపోవడం, వాటర్ అంతా కుళ్ళిపోవడం, ఎక్కువ స్టాగ్నేటెడ్ వాటర్ ఉండడం, ఇవన్నీ కూడా కండిషన్స్. ఫ్రెష్ వాటర్ ఉండాలి కల్చర్కి అంతా కూడా, అప్పుడప్పుడు డ్రైనేజ్ కూడా తీస్తూ ఉండి మళ్ళీ కొత్త నీరు నింపుతూ ఉండాలి. ఈ కండిషన్స్ అన్నీ ఉండాలి. అలా కాకుండా కుళ్ళిపోయిన మురుగునీరు ఇలాంటి కండిషన్స్ ఉంటే ఇలాంటి వ్యాధులు చాలా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ కాలం కూడా చేపలు బతికే అవకాశం లేదు. అసోసియేటెడ్ విత్ ఓవర్ క్రౌడింగ్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓవర్ క్రౌడింగ్ అంటే ఎక్కువ మొత్తంలో, నేను ఇందాక చెప్పినట్టు 10,000 వదలాల్సిన దగ్గర 20,000 వదిలినప్పుడు క్రౌడింగ్ ఎక్కువైపోతుంది, అలాంటి దగ్గర కూడా వస్తుంది. అక్యుములేషన్ ఆఫ్ టాక్సిక్ మెటబాలిక్ ప్రోడక్ట్స్, ఈ విధంగా ఎక్కువగా ఈ విష పదార్థాలు పోగుపడడం అలాంటివి కూడా జరుగుతుంది. అక్యూట్ ఆర్ క్రానిక్ ఫార్మ్స్ ఆఫ్ ది డిసీజ్ మే అక్కర్. ఇది స్వల్పకాలికంగా కానీ దీర్ఘకాలికంగా కానీ ఈ వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది. ఈ ఫ్లావో బ్యాక్టీరియం స్పీసీస్ అనేది బ్యాక్టీరియల్ గిల్ డిసీజ్ అనేది కామన్గా వస్తుంది. ఈ బ్యాక్టీరియల్ గిల్ డిసీజ్కి కలిగించే ప్యాథోజన్ బ్యాక్టీరియా ఫ్లావో బ్యాక్టీరియం. ప్లీజ్ రిమెంబర్, FLAVOBACTERIUM, ఫ్లావో బ్యాక్టీరియం స్పీసీస్ అనేది కలిగజేసి దారాలుగా మొప్పనంతా అడ్డుపడి ఆ మొప్ప శ్వాసక్రియ జరగకుండా ఆ చేపను చంపేస్తాయి అన్నమాట. ఇవి infected fish are usually lethargic and apparently lost appetite. appetite అంటే ఆకలి, మేత తీసుకోలేదు, అది చాలా ఇబ్బందికరంగా చనిపోయే, లెథర్జిక్ అంటే చనిపోయే స్టేజ్లో ఉంటుంది. acute epizootix may result in high mortality up to 50% in a day. mortality రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది, అది సగాటికి సగం ఒక రోజుకి చనిపోయే అవకాశం కూడా ఉంది. ఆల్దో ఎక్స్టెన్సివ్ క్లబ్బింగ్ ఆఫ్ ది గిల్ ఫిలమెంట్స్, lamellar fusion and excess mucus may be found. Necrosis of the gill tissue seldom occurs. This is the contrast to columnaris disease. ఇది కాలమ్నారిస్ డిసీజ్కి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. వేర్ ఎక్స్టెన్సివ్ నెక్రోసిస్, దానికంటే ఎక్కువగా కణజాల క్షయం. నెక్రోసిస్ మీన్స్ ఆ కణజాలం, టిష్యూ డ్యామేజ్ అండ్ ఎరోషన్ ఆఫ్ ది గిల్ ఫిలమెంట్ కెన్ బి అబ్జర్వ్డ్. టిష్యూ అంతా డ్యామేజ్ అవుతుంది, గిల్ ఫిలమెంట్స్ అంతా కూడా ఎరోషన్ అవుతాయి. ఎరోషన్ అంటే అదంతా నాశనం అయిపోయి పగుళ్ళు వచ్చేస్తాయి. ది డిటెక్షన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిలమెంటస్ బ్యాక్టీరియా అండ్ ది గిల్ అండర్ ఏ మైక్రోస్కోప్ అండర్ ఏ వెట్ మౌంట్ ఆఫ్ స్టైన్డ్ విత్ మిథిలిన్ బ్లూ. దీని కానీ మనం మైక్రోస్కోప్లో చూడాలంటే మిథిలిన్ బ్లూతో స్టైన్ చేసి మనం చూడవచ్చు. ఈజ్ ది రికమెండెడ్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్. మైక్రోస్కోప్లో చూసేదాన్ని మనం డైరెక్ట్గా కనుక్కోవచ్చు. ఐసోలేషన్ ఆఫ్ ప్యూర్ కల్చర్ ఈజ్ నాట్ కన్సిడర్డ్లీ నెసెసరీ. దీన్ని మనం మళ్ళీ సపరేట్ చేసి కల్చర్ చేసేది అవసరం లేదు. ది బయాలజీ అండ్ సర్వైవల్ ఆఫ్ ది ఇటిలాజికల్ ఆర్గానిజం ఆర్ నాట్ ఫుల్లీ అన్నోన్. ఇప్పుడు దాకా దీని యొక్క వ్యాధి జనకత, ఇటియలాజికల్ ఆర్గానిజం అంటే ఈ యొక్క వ్యాధి జనకత గురించి కంప్లీట్గా ఇంకా చదవాల్సి ఉంది. దాని గురించి పూర్తి సమాచారం అనేది ఇంకా లేదు. కంటామినేటెడ్ వాటర్ ఆర్ క్యారియర్ ఫిష్ అండ్ ప్రాబబుల్లీ ది సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. కంటామినేషన్ వాటర్, ఈ యొక్క ఎక్కువగా పొల్యూషన్ వాటర్ కానీ ఈ మిగతా ఏదైనా పొల్యూటెంట్స్ కలిసిన వాటర్ కానీ దీనికి ఇలాంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. బట్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ డిటియోరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. అంటే ఈ వాతావరణ పరిస్థితులు, చెరువులో వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఫింగర్లింగ్స్ ఆర్ జనరల్లీ మోర్ ససెప్టబుల్ టు ది ఇన్ఫెక్షన్ అండ్ సాల్మోనైడ్స్ ఓవర్ ది ఇయర్. ఇన్ ఏజ్ సెల్డమ్ డెవలప్ ది డిసీజ్. అంటే ఎక్కువగా ఏ ఫింగర్లింగ్ స్టేజ్ అంటే 1.5 అంటే 2 months 3 months ఆర్ 1.4 సెంటీమీటర్లో ఉండే చిన్న పిల్లలు ఎక్కువగా వీటికి అఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా వ్యాధిని బారిన పడతాయి. సాల్మోనాయిడ్స్ ఫిషెస్లో ఫింగర్లింగ్ స్టేజ్లో ఉండే ఎక్కువగా ఇవి
వ్యాధి బారే అవకాశం ఉంది. అప్లికేషన్స్ ఆఫ్ ప్రాపర్ శానిటేషన్ ప్రాక్టీసెస్, avoidance of crowding and reuse of water and maintenance of the adequate flow of clean water should help to reduce the incidence of the disease. మనం పరిశుభ్రమైన నీరు, తక్కువ డెన్సిటీ వదులుకోవడం, వాటర్ని మనం ఎడిక్వేట్ ఫ్లో, వాటర్లో ఫ్లో ఉంటే అంటే వాటర్ కదులుతూ ఉండాలి, ఫ్లోటిక్ వాటర్ ఉండాలి. లెంటిక్ లోటిక్ మీకు తెలుసు, లోటిక్ వాటర్ అంటే పారే నీరు, లెంటిక్ వాటర్ అంటే స్థిరంగా ఉండే నీరు. గుర్తుపెట్టుకోండి, ఆ రెండు ఇంపార్టెంట్. లోషన్, లోటిక్, LOTIC, లోటిక్ వాటర్ అంటే ఫ్లోయింగ్ వాటర్. వాటర్ ఫ్లో అవుతూ ఉండింది అనుకోండి పరిశుభ్రంగా ఉంటుంది. వాటర్ స్టాగ్నేటెడ్గా ఉంటే వాటర్లో బ్యాక్టీరియా ఇలాంటివి చేరే అవకాశం కూడా ఉంది. ఇట్లాంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశంగా ఉంది. అందువల్ల వాటర్ ఫ్లోకి సంబంధించి లెంటిక్, లోటిక్ రెండు గుర్తుపెట్టుకోండి. లెంటిక్ అంటే LENTIC, లెంటిక్ అంటే అది స్టాగ్నేటెడ్ వాటరు. LOTIC, లోటిక్ అంటే ఫ్లోయింగ్ వాటర్. ఫ్లోయింగ్ అంటే పారే నీళ్ళు, స్వచ్ఛంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. A number of compounds have been found to be effective for treatment of bacterial gill disease, but most of them require multiple applications. Successful treatments are potassium permanganate at 1 to 2 ppm. ఈ పొటాషియం పర్మాంగనేట్ అనేది జనరల్గా వాడుతూ ఉంటాం. అదేవిధంగా హైమన్, ఈ హైమైన్ అనేది 622 to 3500 ppm, యాజ్ వెల్ యాజ్ రొక్కాలెట్. ఇది కూడా ఒక యాంటీబయాటిక్. ROCCAL, రొక్కాల్ అనేది, హయామైన్ అనేది, ఇవన్నీ కూడా మనం వాటర్లో కలిపి మిక్స్ చేసి వాడుతూ ఉంటాం. తర్వాత డైక్వాట్, ఈ డైక్వాట్ DIQUAT, డైక్వాట్ అనేది జనరల్గా వాడేది. ఇవన్నీ కూడా మనం 8.4 to 16.8 ppm డోసేజ్ ఉంటుంది. అది ఏరియాని బట్టి, అది ఎంత పాండు, ఎంత విస్తీర్ణం ఉంది, ఎక్స్టెంట్ ఎంత అనే దాన్ని బట్టి మనం దానికి వాడాల్సి ఉంటుంది. అనదర్ క్వాటర్నరీ అమ్మోనియం కాంపౌండ్ ప్యూరినా 4 పవర్ ఎట్ 3 to 4 ppm. ప్యూరినా అనేది కూడా ఉంది. ఇది కూడా మనం ఒక యాంటీబయాటిక్ని వాడవచ్చు. తర్వాత క్లోరమైన్, ఈ క్లోరమైన్ అనేది క్లోరమైన్ టీ అనేది కూడా ఉంది. ఇవన్నీ కూడా 1 hour ఫ్లష్ ట్రీట్మెంట్. ఇవి డిపెండింగ్ అపాన్ ది డిసీజ్ సివియారిటీ మనం వీటిని వాటర్లో మనం మిక్స్ చేయడం, లేదా ఒక వాటర్లోకి ఫీడ్ ద్వారా వీటిని మిక్స్ చేయడం అనేది మనం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన పొటాషియం పర్మాంగనేట్, హయామిన్, ఇవన్నీ రొక్కాలు, ఈ డైక్వాట్, ఇవన్నీ కూడా వాటర్లో మనం మిక్స్ చేస్తాం. వాటర్లో ఎలా మిక్స్ చేస్తామంటే నీటిలో డైరెక్ట్గా కలుపుకుంటూ పోవడం, లేదా ఇసుకతో మిక్స్ చేసి ఇసుకను వాటర్లో మనం చల్లడం అనేది కూడా జరుగుతుంది. కొన్ని డైరెక్ట్గా వాటర్లో మిక్స్ కానప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఫార్మాలిన్ ఇలాంటివి ఇసుకలో కలుపుకొని ఆ క్రూడ్ డ్రగ్ని ఇసుకతో చల్లడం వల్ల అంతా కూడా ప్రాపర్గా మిక్స్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత నాలుగోది గిల్ రాట్. Gill rot is a disease is reported to be one of the main infectious disease in China and affects especially grass carp అంటే గెడ్డి చేప, టీనోఫారింగోడానా ఐడల్లా. ప్లీజ్ రిమెంబర్, ఈ టీనోఫారింగోడానా ఐడల్లా అనేది సాధారణంగా గెడ్డి చేప అంటారు. ఇది నది దరి ప్రాంతంలో లేదా చెరువు దరి ప్రాంతంలో ఉండే ప్రదేశాల్లో గడ్డిని తింటూ ఉంటుంది. అందుకే దీనికి గ్రాస్ కార్ప్ అనేది వచ్చింది. ఇది చైనా నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. ఇది ఆ ఫింగర్ లింక్స్కి, ఆ చిన్న పిల్లలకి ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ది కాజిటివ్ ఆర్గానిజం హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మిక్సోకోకస్ పిసికోలా. ఇక్కడ చూడండి, ఏంటది? గిల్ రాట్కి, మొప్ప కుళ్ళు వ్యాధికి కారణమైన ఈ బ్యాక్టీరియం మిక్సోకోకస్ PISCICOLA, పిసికోలా, మిక్సోకోకస్ పిసికోలా. ఇక్కడ మీకు రెడ్ మార్క్లో పెట్టున్నాను చూడండి. గిల్ రాట్ను కలిగించే బ్యాక్టీరియం. Whether it is the same as the bacterial gill disease described as affecting juvenile salmonids. జువెనైల్ అంటే చిన్న పిల్లల సాల్మోనిడ్స్లో కూడా సేమ్ ఎఫెక్షన్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ క్లియర్. అది అంత ఖచ్చితంగా తెలియదు. ఇన్ జువెనైల్ సాల్మోనాయిడ్స్ ఇట్ కెన్ అక్కర్ ఓవర్ ఏ వైడ్ టెంపరేచర్ రేంజ్ and is characterized by masses of myxobacteria in the gill and associated with hyperplasia of the gill epithelium. Several kinds of myxobacteria can be isolated from the gills though not from the internal organs. It is suspected that the disease is a secondary to some other
predisposing stress factor, and that the myxobacteria are only opportunists. Chinese workers have isolated Myxococcus piscicola from the affected gills. The disease symptoms are described as pale coloration of the gill filaments. The symptom is pale coloration of the gill filaments, then sloughing and accumulation of excess slime. The gill covers of seriously affected fish and inflamed and are eroded by the bacteria, forming small transparent patches. చూసారా, దీనివల్ల ట్రాన్స్పరెంట్ ప్యాచెస్ కూడా వస్తాయి. ది డిసీజ్ ఈజ్ రిపోర్టెడ్ టు బి ప్రివెలెంట్ ఇన్ పాండ్ ఓవర్లోడెడ్ విత్ ఆర్గానిక్ మ్యాటర్. అంటే దీనికి ఎక్కువగా ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా కానీ దీంట్లో సేంద్రియ పదార్థాలు అంటే థిక్నెస్, వాటర్ థిక్నెస్ ఎక్కువగా అయినప్పుడు ఇలాంటివి డిసీజెస్ వస్తూ ఉంటాయి. మిక్సోకోకస్ పిసికోలా, గిల్ రాట్ డిసీజ్, మొప్పకుళ్ళు వ్యాధి అంటారు దీన్ని. ఇది జనరల్గా ఈ అన్ని పండ్లలో వస్తుంది. అంటే వాటర్ థిక్నెస్ ఎక్కువైపోయి నీళ్లు మడ్డి రంగులో మారిపోయి జిగురు ఎక్కువైపోయి థిక్నెస్ వచ్చినప్పుడు, ఎక్కువగా పాచి కలర్లో బట్టి నీరు గ్రీనిష్గా వచ్చినప్పుడు ఇలాంటి డిసీజెస్ వస్తూ ఉంటాయి. తర్వాత ఎంటరిక్ రెడ్ మౌత్ డిసీజ్, ఈఆర్ఎం, బ్లీడింగ్ ఇన్ మౌత్ క్యావిటీ ఆఫ్ ట్రౌట్ సఫరింగ్ ఫ్రమ్ రెడ్ మౌత్. చూడండి, ఈ నోరంతా కూడా పాపం దీనికి రెడ్ డిష్గా తయారైపోతుంది. ఇది చాలా, వాటికి మేత కూడా తీసుకోలేని పరిస్థితి, ఇవి తొందరగా చనిపోయే అవకాశం ఉంది. దీన్ని ఈఆర్ఎం అంటారు, ఎంటరిక్ రెడ్ మౌత్ డిసీజ్. ఎంటరిక్ రెడ్ మౌత్ డిసీజ్ is acute chronic bacterial disease to intensively cultured rainbow trout and other salmonids. రెయిన్బో ట్రౌట్స్లో సాల్మోనాయిడ్లో ఇది ఉంటుంది. ది కాజిటివ్ ఏజెంట్ ఆఫ్ మోటైల్ గ్రామ్ నెగటివ్ రాడ్ షేప్డ్ బ్యాక్టీరియం, దట్ ఈస్ ఎర్సీనియా రుకెర్రీ. ప్లీజ్ రిమెంబర్, ఏంటది ఆ బ్యాక్టీరియం పేరు? ఎర్సీనియా, YERSINIA, ఎర్సీనియా, RUCKERI, రుకెర్రీ అనేది. ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ఫిష్ టు ఫిష్ బై కాంటాక్ట్ అండ్ త్రూ వాటర్. ఒక చేప నుంచి ఇంకో చేపకు నీటి ద్వారా కూడా ఇది వ్యాపించే అవకాశం ఉంది. ఇట్ కాజెస్ sustained low level losses but is severe epizootic mortality rates can be higher, exceeding 50%. Surviving fish frequently become asymptomatic carriers. Acute cases are seldom detected. The clinical symptoms are similar to infections of Aeromonas hydrophila and Aeromonas salmonicida. The affected fish become dark and lethargic and refrain from feeding. Surviving carrier fish also show the same sign and may often have missing eyes or exophthalmia with little avoidance reaction. During the acute stage of the disease, small bright hemorrhages occur along the gum line of the mouth and on the tongue, which together with the general inflammation give the characteristic red mouth appearance. The inflammation అంటే అదంతా కూడా పుండులాగా, ఎర్రటి పుండులాగా తయారయ్యి నీకు నోరుకు తయారవుతుంది అన్నమాట. Small hemorrhages may develop on the belly and also at the base of the fins. ఈ యొక్క నీకు వాజాల దగ్గర కూడా, ఈ బెల్లి పొట్ట భాగంలో కూడా ఇవి నీకు హెమోరేజెస్ అంటే ఈ రక్తం అంతా కూడా వచ్చినట్టుగా, రక్తం భాగంగా కూడా వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఏ ఫ్లాసిడ్ ఫ్లూయిడ్ ఫిల్డ్ స్టమక్ అండ్ హెమోరేజెస్ ఆఫ్ ది మౌత్ వెన్ అక్కరింగ్ టుగెదర్ గివ్ పాజిటివ్ ఎవిడెన్స్ ఆన్ ది డిసీజ్. ఈ డిసీజ్ వచ్చిందంటే ఈ యొక్క పొట్ట భాగంలో రెడ్డిష్గా తయారైపోయి రక్తం మాదిరిగా వస్తుంది. ఇన్ ఎల్లార్జ్డ్ డార్క్ స్ప్లీన్. నెక్స్ట్ హెమోరేజిక్ స్పిక్స్ ఆఫ్ ది ఎయిర్ బ్లాడర్ అండ్ పైలోరిక్ సీకే అండ్ రెడెనింగ్ ఆఫ్ ది పోస్టీరియర్ intestinal tract and other internal signs of the infection. Confirmatory diagnosis consists of the isolation of gram-negative motile rods of Yersinia rouqueri with positive agglutination with rabbit and anti Yersinia rouqueri serum.
The source of infection of the disease is asymptomatic carriers. No evidence of transmission from parent to progeny through eggs has been reported. అంటే ఈ యొక్క గుడ్ల నుంచి కానీ ఇది అలాంటిగా వచ్చేదానికి ఎవిడెన్సెస్ అయితే ఏమీ లేవు. ఇది వాటర్లో మిగతా ఇన్ఫెక్ట్ అయిన వాటి నుంచి ఒకదాని నుంచి ఒకదానికి వచ్చే అవకాశం ఉందన్నమాట. ససెప్టబిలిటీ టు ది డిసీజ్ ఆఫ్ ఆబ్వియస్లీ related to stress caused by handling or culture conditions. There does not seem to be any seasonality in its occurrence. The incubation period of young rainbow trout, 7.5 to 10 centimeters length, appearance to be 5 to 19 days at about 15 degrees centigrade, and young Atlantic salmon 9 days after exposure at 12.5 degrees centigrade. As a detection of the pathogen in apparently healthy carrier fish is difficult. Regular health inspection and monitoring are essential to prevent the disease. Disinfection of water supplies to hatcheries and rearing facilities is another means of disease prevention. Commercial vaccines against this disease are available, and though they are not always provide total protection, they can help to control the infection and reduce losses. Therapeutics recommended are sulfamarozine and oxytetracycline. ఈ రెండు కూడా జనరల్గా వాడుతూ ఉంటాం. సల్ఫామైడ్ డ్రగ్స్ కానీ టెట్రాసైక్లిన్, ఇంతకుముందు కూడా ఇది మనం ఇంకొక చోట కూడా చెప్పుకోవడం జరిగింది. తర్వాత వ్యాక్సినేషన్ అండ్ ఆర్ కీమోథెరపీ షుడ్ బి అకంపనీడ్ బై అవాయిడెన్స్ ఆఫ్ అడ్వర్స్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్సెసివ్ హ్యాండ్లింగ్ స్ట్రెస్సెస్. వీటన్నిటి కూడా మనం రెమెడీ మెథడ్స్, ట్రీట్మెంట్, డయాగ్నోసిస్, చికిత్సగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. తర్వాత ఎడ్వర్డ్ సిల్లోసిస్ కాస్డ్ బై ఇన్ఫెక్షన్ బై ఎడ్వర్డ్సిల్లా టార్డా. ఇది బ్యాక్టీరియం. ఈ బ్యాక్టీరియం పేరు ఎడ్వర్డ్సిల్లా టార్డా, TRDA. గుర్తుపెట్టుకోండి. ఈ ఎడ్వర్డ్సిల్లోసిస్ కలిగించే బ్యాక్టీరియం పేరు ఎడ్వర్డ్సిల్లా టార్డా. ఎఫెక్ట్ లాక్టోలూరిడ్స్, affects lactolurids, cyprinids and anguillidae families in South USA and Southeast Asia. అంటే ఈ సైప్రినిడ్ ఫ్యామిలీకి చెందిన లాక్టిలోరిడిస్ కానీ యాంగ్విల్లిడేకి చెందిన ఫ్యామిలీస్ కానీ ఇది అమెరికాలో, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా వీటిని బారిన పడుతూ ఉంటాయి. ఇట్ కాజెస్ గ్యాస్ ఫిల్డ్ లీషన్స్ ఇన్ ది మోజల్ టిష్యూ ఆఫ్ మెచ్యూర్ ఫిష్. దీనివల్ల శరీరంలో గాలి చేరి అవన్నీ కూడా పగుళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. in the initial stage of the infection and in mild infection, small cutaneous lesions, అంటే చిన్న చిన్న పగుళ్ళుగా ఉంటుంది ప్రారంభంలో. కెన్ బి అబ్జర్వ్డ్ ఆన్ ది ఫ్లాంక్స్. చూద్దాం ఆ ఫ్లాంక్స్ ఎలా ఉంటాయో. ఈ విధంగా లీషన్స్ ఆన్ ది స్కిన్ అండర్లయింగ్ టిష్యూ ఆఫ్ ఛానల్ క్యాట్ ఫిష్ ఇన్ఫెక్టెడ్ బై ఎడ్వర్డ్సిల్లా. చూసారా, ఇవన్నీ కూడా ఫ్లాంక్స్గా, అంటే మనం ఏదానికైనా సేల కొట్టి పీకేస్తే ఎలా ఉంటుంది అలా వస్తాయన్నమాట. హోల్స్ లాగా పడే అవకాశం ఉంది. అండ్ caudal peduncle of the fish. Mortality seldom exceeds 5% in affected channel catfish in ponds, but may reach 50% or more if the fish are transferred or holding tanks. Colonies of E. tarda అంటే ఎడ్వర్డ్సిల్లోసిస్ టార్డా are dirty gray in color and smooth. The organism is motile, gram-negative and fermentative. It occurs in organically polluted water. Lesions develop in the infected fish 10 to 15 days after exposure, become large gas-filled cavities containing necrotic tissue. Bacteria can frequently be detected in blood or kidney of the fish and evidently cause dysfunction of the organs. Infection by Edwardsillosis tarda may often occur in association with
Aeromonas or Pseudomonas infections, and therefore confusion can arise in diagnosis. అంటే మనం వాటిని గుర్తించేటప్పుడు మిగతా బ్యాక్టీరియంలతో కూడా కలిపి ఒకే సిమ్టమ్స్ ఒకే విధంగా ఉండే అవకాశం కూడా ఉంది. రికవరీ ఫ్రమ్ ది డిసీజ్ ఈజ్ రేదర్ స్లో. Prevention of the disease has to be attempted through avoidance of the environmental stresses, improved husbandry practices, and better nutrition. Treatment with antibacterials is reported to be effective, that is oxytetracycline, terramycin, in the diet at the rate of 2.5 grams per 45 kg fish per day. For 10 to 12 days is the recommended dosage. 45 కేజీల ఫిష్ మనం ఇది సప్లై చేయాలనుకుంటే ఆ ఫిష్ ఫీడ్లోకి మనం 2.5 గ్రామ్స్ని మనం కలిపి ఒక 10 నుంచి 12 రోజుల వరకు వాడాలి. సల్ఫోనమైడ్స్ ఆర్ ఫ్యూరాసిన్ హ్యావ్ ఆల్సో బి రిపోర్టెడ్ టు బి ఎఫెక్టివ్. ఫ్యూరాసిన్ అనేది ఒక సల్ఫోనమైడ్ డ్రగ్స్ని కూడా మనం ఎఫెక్టివ్గా వాడవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్, విబ్రియోసిస్, వెరీ ఇంపార్టెంట్. ఈ విబ్రియోసిస్ అనేది విబ్రియో యాంగ్యులారం కాజ్డ్ బై ది బ్యాక్టీరియం విబ్రియో ANGUILLARUM, యాంగ్యులారం అనే బ్యాక్టీరియం వల్ల ఈ విబ్రియోసిస్ అనేది వస్తుంది. ఇది ఫ్రెష్ అండ్ సాల్ట్ వాటర్లో రెండింటిలోకి ఫిషెస్ కూడా వచ్చే ఒక తీవ్రమైన వ్యాధి. He has become one of the most serious diseases of cultivated marine species of fish and invertebrates. Vibrio infections are reported to have been responsible for the greatest financial loss of salmonid culture in countries like Norway. నార్వేలో ఇది ఎక్కువగా సాల్మోనాయిడ్ స్పీసీస్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. రెయిన్బో ట్రౌట్, పింక్ సాల్మన్ అండ్ కార్ can be attacked by any size or any age, but Atlantic salmon are normally vulnerable only in the par and smolt stages of development, and perhaps as they approach maturity. Sea-pen culture of Pacific salmon, particularly of coho salmon, was threatened by vibriosis until methods of control by antibiotics and immunization were developed. ఎక్కువగా ఈ విబ్రియోసిస్ ఎక్కువ ప్రభావం చూపుతుంది అనమాట. ఈ నార్వే దేశంలో అయితే ఎక్కువగా సాల్మోనాయిడ్ కల్చర్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. విబ్రియోసిస్ ఇన్ సాల్మన్ నార్మలీ అక్కర్స్ ఇన్ స్మోల్ట్ యూనిట్స్ which pump water from the sea, and in sea units soon after the salmons are stocked. The vibrio usually enters the fish through surface wounds and acts mostly on the skin, where lesions are formed. The ulcer can extend deep into the muscles and internal hemorrhage. Kidney damage and a swollen spleen are sometimes found in dying fish. Vibriosis is essentially a disease of spring and summer, and the growth of the bacterium appears to be accelerated at high temperatures. The bacterial septicemia in shrimp appears to be mainly caused by vibriosis, even though Pseudomonas species and Aeromonas species are generally associated with the disease. Disoriented swimming and increasing opaqueness of abdominal muscles in juvenile and adult are common signs of the infection. Infection occur in larva, juvenile and adult shrimps. Completely mortality of the stock can occur. Recommended preventive measures for salmonid. Recommended preventive measures for salmonids are reduction of stocking density in warm waters and disinfected of eggs brought into the hatchery. Immunization by injection of juveniles or by hypersomatic spray and bath immunization has been found to be useful.
Oral immunization has been effective in some experiments but is not recommended for use in commercial aquaculture. The appearance of new strains or serotypes of Vibrosis angularum has made it necessary to incorporate them also into the immunization protocol. Some cross protection is provided by various vaccines but not enough and not consistently. Siderman et al. 1986 this research done. Treatment of fibrosis is by addition of drugs to the food, but since in the advanced stages of infection the fish stops feeding, treatment has to be started early. The suggested dosages are 0.2 gram of sulfamarazine per kg fish per day for 3 days. First of all, then after all interval of a day or to another treatment of 0.2 gram per kg fish for a further 3 days. An alternative treatment is oxytetracycline or furazolidine at the rate of 50 to 75 mg per kg of fish for up to 10 days. The suggested treatment for shrimps is oxytetracycline at the rate of 40 mg per kg body weight per day with feed or 1 ppm base of the larval stages, Zoea and Mysis, every 48 hours. Alternatively, furans can be used at the rate of 100 mg per feed or 1 ppm base for the larval stage every 48 hours. ఇందులో ఈ ఆక్సిటెట్రాసైక్లిన్, ఫ్యూరాజోలడోన్, నెక్స్ట్ ఇవి యాంటీబయాటిక్స్ను మనం ఫీడ్లో కలిపి కానీ మనం వాడుకోవాల్సి ఉంటుంది. The brown spot disease of shrimp also appears to be primarily caused by vibriosis, but as the case of the bacterial septicemia, other organisms like Pseudomonas species and Benechia are implicated. The infection affects adult and juvenile shrimps. Brownish eroded areas can be seen on the exoskeleton. The lesion generally results from a break on the exoskeleton. As a result of physical stress, the eroded areas may become portals of entry for secondary pathogens causing mortality. The infection may be eliminated at molting except when underlying tissue are affected. Suggested treatment is administration of oxytetracycline at the rate of 450 mg per kg of feed, or external treatment with 0.05 to 1 ppm malachite green or 20 to 75 ppm or formalin. ఈ డోసేజ్లో మనం వాటిని అడ్మినిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానమైనవి ఏమేమో ఇక్కడ చూస్తాం. మేలకైట్ గ్రీన్ కానీ తర్వాత ఫార్మాలిన్ కానీ వీటిని మనం వాటర్లో కలిపి వాడాల్సి ఉంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ బై ది జీనస్ సూడోమోనాస్ ఆర్ కామన్ ఇన్ కోల్డ్ అండ్ వార్మ్ వాటర్ ఫిషెస్. ఐడెంటిఫికేషన్ of the responsible species can be done by serological methods. Furunculosis, fluorescence infections in catfish have been Pseudomonas fluorescens infection in catfish have been controlled either by intraperitoneal injections or kanamycin at the dose of 25 mg per 0.5 kg body weight by feeding terramycin in the daily ration 2.5 gram per 45 kg fish per day. Infected trout have been successfully treated with chloramphenicol and terramycin. నౌ ఇట్ ఈస్ బ్యాన్డ్. క్లోరంఫెనికాల్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ క్లోరంఫెనికాల్ వాడిన ఫిష్ కానీ ప్రాన్ కానీ వాడితే కొన్ని కండర సమస్య వ్యాధులు వస్తాయని ఈ ఎక్స్పోర్టింగ్ క్వాలిటీకి క్లోరంఫెనికాల్ వాడకూడదని చెప్పారు. దేర్ ఆర్ ఏ నెంబర్ ఆఫ్ అదర్ పూర్లీ అండర్స్టూడ్ డిసీజ్ in which bacterial infection is implicated. Although bacterial have been isolated in such cases, the actual role of the bacteria has not been determined. These include such diseases known as
ఫిన్ రాట్ వాజాలు కుళ్ళిపోవడం, ఫిన్ అండ్ టైల్ రాట్ తోక కుళ్ళు వ్యాధి అండ్ పెడెంకల్ డిసీజ్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ది నేమ్ ఫిన్ రాట్ అండ్ ఫిన్ అండ్ టైల్ రాట్ హ్యాస్ బీన్ గివెన్ టు ఏ కండిషన్ ఇన్ విచ్ ది మార్జిన్స్ of the fins become necrotic and slow. Generally, the condition is associated with unfavorable environmental conditions under pond conditions. Improvement of water quality will often result in cure. Low levels of terramycin, aromycin, and streptomycin have been found to be effective. A prophylactic treatment of potassium permanganate or 3 ppm ecrifilabin can also be most useful. Pasteurella infection are sometimes found in marine species of fish, including yellowtail, Seriola, quinquaridiata, Seriola quinquaridiata. The symptoms of the disease are very similar to hemorrhagic septicemia and are caused by motile gram-negative rods showing bipolarity, especially when stained with methylene blue. The bacteria are readily isolated from the kidney, spleen and liver affected fish. Suggested treatment is by the use of antibiotics administered through feed. The filamentous bacteria disease of shrimps is caused by Leucothrix species. Please remember, ఇది కూడా ఒక రకమైన బ్యాక్టీరియల్ వ్యాధి. దీనికి ఫిలమెంటస్ బ్యాక్టీరియల్ డిసీజ్ కారణమైంది ల్యూకోథ్రిక్స్ అనే స్పీసీస్ అండ్ అఫెక్ట్స్ లార్వా అండ్ పోస్ట్ లార్వా. ఇట్ ఈస్ జనరలీ కాజ్డ్ బై పూర్ వాటర్ క్వాలిటీ, growth of filamentous bacteria on the body surface and gill tips in characteristic of disease. ఏమొస్తుందంటే బాడీ సర్ఫేస్ మీద గిల్ స్ట్రిప్స్ మీద అంతా కూడా ఒక తంతు రూపంలో ఉండేవి పెరుగుతూ ఉంటాయి. హెవీ ఇన్ఫెక్షియస్ ఇన్హిబిట్ నార్మల్ స్విమ్మింగ్ అండ్ కాజ్ ఎస్ఫిక్సేషన్ అంటే ఊపిరి ఆడకపోవడం, శ్వాస తీసుకోలేదు. ఎస్ఫిక్సియేషన్ అంటే ఇవి శ్వాస ఆడకపోవడం, ఊపిరి ఆడకపోవడం, శ్వాసక్రియ సక్కంగా జరగకుండా ఉంటుందన్నమాట. ది రికమెండెడ్ ట్రీట్మెంట్ ఈజ్ ది యూస్ ఆఫ్ కట్రిన్ ప్లస్, CUTRINA, క్యూట్రిన్ ప్లస్ అనేది దీనికి మనం ఇచ్చే డ్రగ్ 0.15 mm to ppm to 24 hours కానీ ఫ్లో త్రూ ది బ్యాత్, అంటే ఈ వాటర్లో దాన్ని కానీ మనం ఒక రోజంతా కూడా ఈ కొట్రిన్ ప్లస్లో కానీ స్నానం చేయిస్తే అది రికవర్ అయ్యే అవకాశం ఉంది. 0.5 ppm ఫర్ టు 6 hours, 4 నుంచి 6 గంటల వరకు దీంట్లో కూడా మనం దాన్ని చేయించాలన్నమాట. స్టాటిక్ బ్యాత్ అంటే ఒకే చోట్ల ఒక తొట్లో తీసుకొని ఈ యొక్క కొట్రిన్ ప్లస్ కలిపేసిన తర్వాత దాంట్లో ఉంచడం జరిగితే అది రికవర్ అయ్యే అవకాశం ఉంది. ఈ ల్యూకోథ్రిక్స్ స్పీసీస్ అలాంటివి ఈ ఫిలమెంటస్ బ్యాక్టీరియల్ డిసీజ్ను కలిగిస్తాయి. థ్యాంక్ యూ.